श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 19వ శ్లోకం పూర్తి చేసాం, ఒకసారి చదువుదాము. చదివి ముందుకు వెళ్దాం. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. అయితే ఆ పరబ్రహ్మ తప్పించి మిగిలిన లోకాలన్నీ కూడా, బ్రహ్మలోకం వరకు అన్నీ కూడా టెంపరీయే అని చెప్పారు. చెప్పి ఎందుకు టెంపరీ అంటే అన్ని కాలము యొక్క పరిమాణములో ఉన్నవి, కాలము చేత పరిచ్ఛిన్నమైనవి. బ్రహ్మలోకము కూడా కాలము చేత పరిచ్ఛిన్నమైనదని బ్రహ్మలోకము యొక్క పరిమాణం చెప్పారు. సహస్ర యుగములు అనే ఒక సహస్ర యుగములు బ్రహ్మకి ఒక రోజు, ఒక పగటి రోజు. పగటి రోజులో బ్రహ్మగారి పగలు 1000 యుగాలు. ఆ 1000 యుగాల కాలంలో సృష్టి, ఆ 1000 యుగాల స్టార్టింగ్ లో సృష్టి జరుగుతుంది. ఆ 1000 యుగములు అయిపోయిన తర్వాత బ్రహ్మ యొక్క రాత్రి, ఆ బ్రహ్మగారి రాత్రి యందు ప్రళయము, మళ్ళీ బ్రహ్మ యొక్క పగటి యందు సృష్టి, మళ్ళీ బ్రహ్మ యొక్క రాత్రి యందు ప్రళయము. ఈ విధంగా నడుస్తుంది. సో బ్రహ్మలోకము కూడా కాలముతో పరిచ్ఛిన్నమైనదే, అది కూడా టెంపరీనే అని చెప్పారు. అయితే అందుకని ఈ మన సుఖము దుఃఖము మనతో మొదలై మన జీవితము, చుట్టుపక్కల ఉండే సృష్టిలో అన్ని ప్రాణులు, అన్ని చరము అచరములైనటువంటి వస్తువులు అన్నీ కూడా టెంపరీనే అని చెప్పడం. అంటే బ్రహ్మలోకమే టెంపరీ అయినప్పుడు ఇంకా మన గురించి చెప్పక్కర్లేదు, అది అక్కడ భావం. సో అయితే అంతా టెంపరీనే. ప్రతిదీ కూడా పుడుతూ ఉంటుంది, గిట్టుతూ ఉంటుంది. దాని నుంచి విముక్తి కలగాలంటే ఒకటే మార్గము అని చెప్పడంలో అందులో భావం. ఒకటే మార్గము అంటే కర్మయోగము లేదా భక్తి యోగము. ఇలా ఏ విధంగా మనకి అర్థమైతే అలాగా ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయాల్సిన పనులు చేస్తూ సాధన చేస్తే ప్రయాణ కాలం నందు ఓంకారముతో అపరబ్రహ్మను చేరుకునేటటువంటి కేపబిలిటీ ఏర్పడుతుంది. ప్రయాణకాలే మనసా అచలేన. దానికి ఒకటే ఒక కండిషన్, భక్తి యోగము లేక కర్మయోగము, ఏదైనా ఒకటే, మనకి ఎలా అర్థమైతే అలాగా అని అది అక్కడ చెప్పవలసిన పాయింట్ అది. అందుకని ఇదంతా చెప్తున్నారు. అందుకని అర్జునుడికి ఇదంతా చెప్పి నువ్వు లేచి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయండి. సో అయితే అక్కడ దానికే కంటిన్యూయేషన్. సో మరి బ్రహ్మలోకము వరకు అంతా కూడా టెంపరీనే అని దాన్ని టెక్నికల్ గా చెప్పవలసిన ఇది ఉన్నది, అవసరం ఉన్నది. అందుకని భూత్వా ప్రలీయతే. భూతగ్రామ ఏవ అయం భూతగ్రామ ఏవ భూత్వా ప్రలీయతే. ఈ భూతగ్రామం అంటే ఈ జీవుల యొక్క సముదాయం అంతయు కూడా భూత్వా ప్రలీయతే. ఇప్పుడు అహరాగమే అంటే భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమే. ప్రలీయతే అంటే విలీనం అయిపోతుంది. రాత్రి యందు, ఎవరి రాత్రి? బ్రహ్మగారి యొక్క రాత్రి యందు విలీనం అయిపోతుంది. అహరాగమే ప్రభవతి, బ్రహ్మగారి యొక్క పగటి యందు మళ్ళీ ఉద్భవము జరుగుతుంది, సృష్టి జరుగుతుంది అని. అంటే అక్కడ చెప్పవలసిన పాయింట్ ఏంటంటే అకృత అభ్యాగమ, కృత విప్రనాశ అన్న దోషములు లేవు. అంటే మనకు ఏదైనా ఒక అనుభవం కలిగింది అంటే మనము చేయకుండా చేసిన దాని ఫలము కానటువంటి అనుభవము రాదు. ర్యాండమ్ గా అనుభవాలు రావు మనకి ఏదైనా మన జీవితంలో ఒక పరిస్థితి ఒకలా ఉంది అంటే అది గతంలో ఎప్పుడో మనం చేసిన
కర్మ యొక్క ఫలమే, నేను కర్తను అనుకుని చేసిన యొక్క ఫలమే. కాకపోతే ఈ జన్మలో కనిపించకపోవచ్చు, దానికి డైరెక్ట్ లింక్ ఈ జన్మ కాకపోతే గడిచిన జన్మల్లో ఎక్కడో చేసిన దాని పని యొక్క ఫలము మాత్రమే. లేకపోతే అకృత అభ్యాగమ అనే దోషం వస్తుంది. చేయని పని యొక్క ఫలమును అనుభవించటం అనే దోషం వస్తుంది. అలాగే కృత విప్రనాశ, చేసిన పని యొక్క ఫలము లేకుండా పోవుట, నేను కర్తను అనుకుని చేసిన పని యొక్క ఫలము లేకుండా పోవుట, ఆ రెండు దోషములు కూడా ఉండకూడదు. రెండు దోషములు ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేము, ర్యాండమ్ గా కాదు కదా. మరి అప్పుడు సృష్టి అంతయో కూడా చాలా ర్యాండమ్ గా నడుస్తుందని చెప్పాల్సి వస్తుంది. మన జీవితం అంతా కూడా ర్యాండమ్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఒకదానికొకటి ఏమీ వంతు లేదు, అంతా ఏదో ఏదో ర్యాండమ్ గా నడుస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. మరి అలా చెప్పకుండా ఉండాలి అంటే అకృత అభ్యాగమ దోషం ఉండకూడదు, కృత విప్రనాశ దోషం ఉండకూడదు. అందుకని ఈ పాయింట్ ని స్ట్రెస్ చేస్తున్నారు. ఈ భూతగ్రామము భూత్వా ప్రలీయతే రాత్రియాగమే, అలాగే అహరాగమే ప్రభవతి. అవశులై, అది కూడా దాంట్లో దెర్ ఇస్ నో ఫ్రీడమ్. అంటే నేను కర్తను అన్న అభిప్రాయము మనసులో ఉన్నంత వరకు కూడా అవశులమై ఆ చేసిన కర్మల యొక్క ఫలములను అనుభవించి తీరవలను. అందులో దెర్ ఇస్ నో అదర్ చాయిస్. నేను కర్తను అనుకుంటే కర్మఫలము నుండి ఫ్రీడమ్ లేదు. అందుకని నేను కర్తను కానని ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయము అది చెప్పుటయందు అందులో తాత్పర్యం అది. అందుకని చెప్పి ఇది చూసాం మనం, దీని యొక్క భాష్యం కూడా చూసాము. నెక్స్ట్ శ్లోకం. పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అవతారిక. యదుపన్యస్తం అక్షరం తస్య ప్రాప్త్యుపాయః నిర్దిష్టః ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇత్యాదినా. యత్ ఉపన్యస్తం అయితే యదుపన్యస్తం అక్షరం, ఈ చాప్టర్ పేరు అక్షర పరబ్రహ్మ యోగము కదా. అక్షరం పరమం బ్రహ్మ అంటూ మొదలైంది. ఈ అక్షరము అన్నది ఆత్మస్వరూపమునకు ఉపనిషత్తులు పెట్టినటువంటి పేరు. ఆత్మస్వరూపము అక్షరము. అయితే ఈ చాప్టర్ అంతా మనం దాని యొక్క డిస్కషన్ లోనే ఉన్నాం. ఆ అక్షరము అయిన పరబ్రహ్మ యొక్క డిస్కషన్ లో ఏ అక్షర పరబ్రహ్మనైతే ఇక్కడ ఉపన్యాసం జరుగుతున్నదో, దేని గురించి ఉపన్యాసం జరుగుతున్నదో తస్య ప్రాప్త్యుపాయ నిర్దిష్ట, అది ఎలా పొందాలో ఆల్రెడీ దానికి ఉపాయం చెప్పేశారు, అంతే కదా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని అంటే ప్రయాణకాలే మనసాచలేన మొదలయ్యి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వరకు వచ్చిన శ్లోకాల్లో ఆఖరి క్షణములలో మన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండాలి, నిటారుగా అటువంటి అచలమైన మనస్సుతో నిటారుగా కూర్చుని భూమధ్యమునందు ప్రాణములను కేంద్రీకరించి అక్కడి నుంచి పైకి శిరస్సుపై భాగం వరకు వెళ్తున్నట్టు భావన చేసి ఓంకారమును ధ్యానం చేయాలి అని చెప్పి, అలా ఆఖరి క్షణములో అలా చేస్తే అప్పుడు ఆ పరమ పదమును పొందుతారు అని ఆల్రెడీ ఆ ఉపాయం చెప్పడం అదంతా డిస్కషన్ అయిపోయింది కదా. ప్రాప్త్యుపాయ నిర్దిష్ట ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇత్యాదిన అది అయింది ఆల్రెడీ. అథ ఇదానీం అక్షరస్యైవ స్వరూప నిర్దిదిక్షయ ఇదముచ్యతే. అయితే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమును నిర్దేశించే కోరికతో శ్రీకృష్ణుడు ఈ శ్లోకమును చెప్తున్నాడు. అనేన యోగ మార్గేణ ఇదం గంతవ్యం ఇది. అయితే ప్రయాణకాలే మనసాచలేన అన్న శ్లోకం నుంచి ఓమిత్యేకాక్షరం వరకు చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో సాధన మార్గము, ఆ సాధన మార్గము చేత ఈ పరబ్రహ్మమును పొందుతారు అని క్లారిఫికేషన్ చెప్పినట్టు దానికి ఈ శ్లోకము. అలా చెప్పుకుంటే ఆ అవతారిక అలా చెప్పుకుంటే ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకాలకి ఏకవాక్యత కుదురుతుంది. ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్ లో భాగముగా ఉన్నట్టు కుదురుతుంది. ఆ అవతారిక లేకపోతే అన్ని మరి దేనికది విడివిడిగా ఏదో ర్యాండమ్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. చక్కగా దీన్ని మళ్ళీ ఈ గత 19 శ్లోకాల్లో గడిచినటువంటి విషయాలకి
దీన్ని ఈ శ్లోకానికి ఏకవాక్యత నిరూపించుట అవతారిక. అయితే పరః తస్మాత్ తు భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః. బోల్డ్ అని విసర్గ సందులు వచ్చేసాయి అక్కడ. భావః ప్లస్ అన్యః భావోన్యః, భావః అన్యః అవ్యక్తః, భావోన్యో వ్యక్తః. మళ్ళీ ఇంకో విసర్గ సంధి, భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్. 1 2 3 4 పదములు, మధ్యలో 3 విసర్గ సంధులు. విసర్గ సంధి పూర్వరూప సంధి కాంబినేషన్. ముందు విసర్గ సంధి, తర్వాత పూర్వరూప సంధి. ముందు విసర్గ ఓకారమైనది, ఆ ఓకారం పక్కన మళ్ళీ అకారం వచ్చింది కాబట్టి పూర్వరూపమే మిగిలినది. అకారం డ్రాప్ అయిపోయి ఓన్లీ పూర్వరూపం మిగులుతోంది. సో భావోన్యో వ్యక్తో వ్యక్త అని వచ్చింది. ఆ మధ్యలో ఉన్న సింబల్ మాత్రము అక్కడ విడగొట్టినప్పుడు అకారం ఉంది అని గుర్తు చేయడానికి రాసే సింబల్, అవగ్రహం. సో యహ స సర్వేషు భూతేషు నశ్యతి నశ్యత్సు నా వినశ్యతి. అంటే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమును నిర్దేశించేటటువంటి మాటలు ఈ పదములన్నీ కూడా. సో తు ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే పైన చెప్పిన దానికంటే భిన్నమైనది. ఏమిటి పైన చెప్పారు? భూతగ్రామ ఏవా సహ భూతగ్రామ భూత్వా భూత్వా ప్రళీయతే. అంటే ఏదైతే భూతగ్రామము అంటే భూతములు లోకములు కూడా, ఆ బ్రహ్మ భువనాలు లోక చెప్పాం కదా, చూసుకున్నాం కదా, బ్రహ్మలోకం వరకు కూడా ప్రతిదీ భూత్వా భూత్వా ప్రళీయతే. ఈ జీవులు ఆ లోకములు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. వాటికంటే భిన్నమైనది అని అర్థం. తు అని ముందు పెట్టుకుంటే పైన చెప్పినటువంటి భూత్వా భూత్వా ప్రళీయతే ఆ మొత్తం భూతగ్రామము, ఆ లోకములు, వాటి సముదాయము కంటే భిన్నమైనది. తు అన్యః దానికంటే అన్యము, దానికంటే డిఫరెంట్, దానికంటే విలక్షణమైనది. అన్యః పరః, పైగా పరః అంటే దానికంటే పరమమైనది, అంటే దానికంటే సూక్ష్మమైనది లేదా దానికంటే ఉత్కృష్టమైనది. అంటే ఉత్కృష్టమైనది అంటే సేమ్ క్వాలిటీస్ ఉండి ఉత్కృష్టమైనదా? ఇప్పుడు పైన చెప్పారు భూత్వా భూత్వా ప్రళీయతే, సృష్టి అంతయు కూడా భూత్వా భూత్వా ప్రళీయతే అని చెప్తున్నారు. అయితే ఈ పరమాత్మ కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూ దానికంటే ప్రకృతి సృష్టి కంటే విలక్షణమై సేమ్ లక్షణములు కలిగి ఉత్తమమైనదా, ఉత్కృష్టమైనదా, లేదా విలక్షణమైన లక్షణం అటువంటి లక్షణము లేదు, దానికి విలక్షణమై ఉత్కృష్టమైనదా? అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము అన్యః అని అర్థం. పదం అన్యః అంటే ఏది అయితే భూత్వా భూత్వా ప్రళీయతే అని నిర్దేశింపబడుతున్నదో ఈ జగత్తు సృష్టి, దానికంటే విలక్షణమైనది. ఎందుకంటే జగత్తులో ఉండే లక్షణం ఒకటి కూడా పరమాత్మకు ఉండదు. జగత్తు సృష్టి నామరూపములతో కూడుకున్నది, పరమాత్మకు నామరూపములు ఉండవు. జగత్తు సృష్టి పుడుతుంది, పరమాత్మ ఆత్మ చైతన్యము పుట్టదు. జగత్తు సృష్టి ప్రళయంలో కలిసిపోతుంది, విలీనమైపోతుంది, ఆత్మ చైతన్యము విలీనం అవ్వదు. మీరు అలా చెప్పండి, ఎన్నో చెప్పచ్చు క్యారెక్టరిస్టిక్స్. అది కాలము దేశము చేత పరిచ్ఛిన్నమైనవి, అవన్నీ పరమాత్మ తత్వము, మన ఆత్మస్వరూపము కాలము దేశము చేత పరిచ్ఛిన్నము కాదు. అది టెంపరరీ, ఇది నిరంతరము, ఇది పర్మనెంట్. అది చేంజ్, ఇది చేంజ్లెస్. అలాగా విలక్షణమైనది ప్రకృతి సృష్టి అనండి, ప్రకృతి అనండి, సృష్టి అనండి, మాయాశక్తి అనండి, అవిద్య అనండి, దానికంటే విలక్షణమైనది. మొన్న కూడా చెప్పుకున్నప్పుడు మనము పంచక్లేశములని చెప్పుకున్నాం ముందు శ్లోకం డిస్కషన్ లో. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఆ పంచక్లేశములు ఏవైతే ఉన్నాయో వాటికి మూలము అవిద్య. ఆ అవిద్య కంటే కూడా అవిద్య కూడా అవ్యక్తమే. అవిద్య కనిపించదు కదా, అవిద్య కంటికి కనిపించదు, కానీ అవిద్య యొక్క ఇంపాక్ట్ అంటే దాని యొక్క అవుట్కమ్, అవిద్య యొక్క అవుట్కమ్ అయిన అస్మిత, నేను 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 ఫలానా, నేను ఇది, నేను అది అనేటటువంటి అహంకారం కనిపిస్తుంది. అహంకారం కనిపించడం అంటే అహంకారం మనకి అనుభవానికి వస్తుంది, కానీ అవిద్య అనుభవానికి రాదు. అవిద్య అవ్యక్తమే. ఇప్పుడు చెట్టులో విత్తనములో ఉండే కోడ్ ఏదైతే ఉందో అది అవ్యక్తం, కనిపించదు, కానీ ఆ కోడ్ వల్ల పుట్టిన చెట్టు మనకు కనిపిస్తుంది.
ఆ విధంగా అవిద్య కనిపించదు కానీ కంటికి అంటే మనకి అనుభవానికి రాదు, కానీ అవిద్య యొక్క అవుట్కమ్ అయినటువంటి అహంకారము, రాగము, ద్వేషము అవన్నీ కనిపిస్తాయి. రాగము, ద్వేషము, భయము ఇవన్నీ మన అనుభవానికి వస్తాయి. సో సో అవిద్య అవ్యక్తము, కానీ పరమాత్మ కూడా అవ్యక్తమే. కానీ ఆ రెండు అవ్యక్తముల్లోనూ కూడా తేడా ఉన్నది. అవ్యక్తమైనటువంటి అవిద్య కంటే అవ్యక్తమైనటువంటి పరమాత్మ ఉత్కృష్టమైనది, ఆ ఆత్మస్వరూపము ఉత్కృష్టమైనది అని చెప్పుటకు అక్కడ పదములు అలా అన్యః అని అన్నటువంటి అక్కడ డిస్క్రిప్షన్ ఉన్నది. అది అన్యః, అది భావః. పరః, అన్యః, భావః. భావః అంటే ఉనికి, తెలివి, ఉంటుట, సత్, ఉన్నది, ఉన్నాను అన్న భావం ఏదైతే ఉందో అది భావః. అది కూడా నేను ఫలానా అయి ఉన్నాను, నేను ఫలానాగా పుట్టి ఉన్నాను అన్నకంటే విలక్షణమైనది. ఎడిషనల్ విశేషణాలు యాడ్ చేసుకుంటూ పోతుంది. ఉన్నాను ఫస్ట్, తర్వాత నేను ఫలానా మనిషినై ఉన్నాను అంటే ఏమైంది? ఆ ఉన్నానుకి ఇవన్నీ విశేషణాలు తగిలించుకుంటూ పోతున్నాం. కానీ ఆ ఉన్నాను అన్న ప్యూర్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది వీటికంటే విలక్షణమైనది, అది నిర్విశేషము. దానికి విశేషణాలు తగిలించడం అవసరం లేదు. విశేషణాలు తగిలిస్తే అది పరిచ్ఛిన్నం అయిపోతుంది, దేశము కాలములో పరిచ్ఛిన్నం అవుతుంది అని చెప్పుటలో అక్కడ భావం, దాని అర్థం అది. సో భావ అన్యః అవ్యక్త, అది కూడా అవ్యక్తమే. ఆత్మస్వరూపం కూడా అవ్యక్తమే కదా, అది మనకు కంటికి కనిపించేది కాదు. ఇంద్రియములకు కంటికి తెలియదు, వాక్కుకి తెలియదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి అందదు, వాక్కుకి అందదు, మిగిలిన ఇంద్రియములకు అందదు. వాక్కుతో చెప్పలేరు ఇది ఆత్మస్వరూపము అని, మనస్సుతో తెలుసుకోలేరు ఇది ఆత్మస్వరూపము. కంటికి కనిపించదు, కంటికి కనిపించదు ఆత్మస్వరూపము, చెవికి వినబడదు ఆత్మస్వరూపము, అలాగే ముక్కుకి వాసన తెలియదు ఆత్మస్వరూపం యొక్క, నోటికి రుచి తెలియదు, నాలికకి రుచి తెలియదు ఆత్మస్వరూపం యొక్క, చర్మమునకు స్పర్శ తెలియదు ఆత్మస్వరూపం యొక్క. సో ఇంద్రియములకు అందనది, అందుకని అవ్యక్తం అది. పైగా అవ్యక్తాత్ అన్యః, అవ్యక్తమైనటువంటి అవిద్య కంటే భిన్నమైనది. కొంచెం టెక్నికల్ డిస్క్రిప్షన్. మరి ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం చెప్పాలంటే ఇలాగే టెక్నికల్ అయిపోతుంది కాన్వర్సేషన్. ఎందుకంటే ఉన్నది ఏది, ఎక్స్పీరియన్స్కి వచ్చేది ఏది కాదు అని చెప్పాలి. ఏది మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ద్వారా మనకి అనుభవానికి వస్తున్నదో అది ఏది ఆత్మస్వరూపం కాదు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆత్మస్వరూపం అంటే ఏమిటి అంటే, అలా చెప్పాలి అంటే దాన్ని రకరకాలుగా దాన్ని ఏమంటారు, నేతి 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 అని రకరకాలుగా దాన్ని నెగేట్ చేయాల్సి వస్తుంటుంది. కరెక్ట్ అండర్స్టాండింగ్, ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కరెక్ట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగిటివ్ అండర్స్టాండింగ్, అంటే నెగేషన్. ఇది కాదు అని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం అంటే ఎలా తెలుసుకోవాలి అంటే, మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. నెగేషన్తో తెలుసుకునేదే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు కూడా, ఎస్పెషలీ వేదాంతము యొక్క టాపిక్ లో నెగేషన్తోనే తెలుసుకుంటాం. ఇప్పుడు మనిషి మంచివాడు అంటే ఎలా తెలుసుకుంటామండి? నెగేషన్తోనే తెలుసుకుంటాం. మనిషి చెడు పనులు చేయకుండా ఉంటే వాడు మంచివాడు. ఆ నెగేషన్తో తెలుసుకోవడం ఈజీ, అది తేలిగ్గా అర్థమవుతుంది. మంచి గుణం ఏమిటంటే, మంచి గుణం అంటే చెడు గుణములు లేకపోవటే మంచి గుణం. అలా ఆ విధంగా తెలుసుకోవాలి. సో అందుకని అక్షర పరబ్రహ్మ యొక్క డిస్కషన్ వచ్చింది అంటే మరి ఇలాగే టెక్నికల్ అయిపోతుంది. సో పరహ తు ఆన్ ది అదర్ హ్యాండ్, పరహ ఉత్కృష్టమైనది, భావ ఉనికి ఆర్ తెలివి, అన్యః విలక్షణమైనది, అవ్యక్త ఇంద్రియములకు గోచరము కాని, ఇంద్రియము, మనస్సు, బుద్ధి సంఘాతమునకు గోచరము కానిది. అన్యః దేనికంటే అన్యః, అవ్యక్తాత్ అన్యః, తస్మాత్ అవ్యక్తాత్ అన్యః. అంటే ముందు చెప్పినటువంటి అవిద్య అయినటువంటి, పైన ఆల్రెడీ చెప్పారు, కవర్ చేశారు, ఆ అవిద్య అవ్యక్తమైన అవిద్య కంటే భిన్నమైనది. అందుకని సనాతన అంటే నిరంతరమైనది, ఎప్పుడు కొత్తదే, ఎప్పుడు ఎవర్ ఫ్రెష్. దాంట్లో అది
మనలోనే ఉన్నాను అన్న భావమునకు పొద్దున్నే నిద్ర నుంచి మెలకు వచ్చిన వెంటనే ఎప్పుడైనా ఆ ఫస్ట్ మొట్టమొదటి క్షణంలో వచ్చే ఉన్నాను అనే తెలివికి దానికి ఓల్డ్ అయిపోవడం ఉండదు. నేను ఫలానా శరీరము అనుకుంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఓకే ఈ శరీరము కొంచెము వయసు వస్తోంది ఈ శరీరానికి తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ ఉనికికి వయసు వస్తోందన్న భావం ఏమి ఉండదు మనకి. మన మన ఎక్స్పీరియన్స్ లోనే మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని దాన్ని సనాతనః అన్నారు. పైగా ఏమిటది దాని డిస్క్రిప్షన్, ఓకే ఇవన్నీ ఈ పదముల చేత నిర్దేశింపబడుతున్నటువంటి ఆ అక్షర పరబ్రహ్మ. ఇంకొక ఫైనల్ మాట ఏమిటి, యహ సర్వేషు భూతేషు నశ్యత్సు, నశ్యములు అయినటువంటి ఈ భూతములు అన్నిటి యందు న వినశ్యతి, వాటి యందే ఉంటుంది, వాటి యందు ఉండి న వినశ్యతి, నాశము లేకుండా ఉంటుంది. చేంజ్ అవుతున్నటువంటి ఈ సృష్టిలోనే ఉంటుంది, సృష్టి కంటే భిన్నముగా చేంజ్ అవుతున్నటువంటి ఈ శరీరంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చేంజ్ అవుతున్నటువంటి శరీరం కంటే భిన్నముగా బయట ఎక్కడో దూరంగా లేదు, లోపలే ఉంటూ నా వినశ్యతి, అది వినాశము లేనిది. ద చేంజ్లెస్, దట్ ఈస్ విత్ ఇన్ ఆల్ ద చేంజింగ్ అని చెప్పాలి. దట్ విచ్ పర్వేడ్స్ ఆల్ ద చేంజింగ్ అండ్ ఈస్ విత్ ఇన్ ఆల్ ద దట్ ఈస్ అండ్ దట్ ఈస్ చేంజ్లెస్ అని చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. మారిపోతున్నటువంటి జగత్తు వస్తువులు అన్నిటినీ వ్యాపించి ఉండి మారని తత్వము కలిగినది, అదే ఆ అక్షర పరబ్రహ్మ అని చెప్పుట. సర్వేషు భూతేషు నశ్యత్సు సర్వేషు భూతేషు, ఆ నశ్యత్సు ముందు పెట్టుకోవాలి. నశ్యములైనటువంటి సర్వేషు భూతేషు, అన్ని భూతముల యందు ఉంటూ నా వినశ్యతి, వినాశము లేనిది. అది ఆ పరబ్రహ్మ యొక్క డిస్క్రిప్షన్ రాదర్. చదువుదాం భాష్యము. పరః వ్యతిరిక్తః భిన్నః. పరః అంటే వ్యతిరిక్తః అని, అంటే దానికంటే భిన్నమైనది అని అర్థం. ఏమిటి, ఎందుచేత, కుతః అంటే దేని నుండి, పంచమికి క్వశ్చన్. కుతః అంటే దేని నుండి భిన్నమైనదని చెప్తున్నాగా, అప్పుడు మరి దేని నుండి భిన్నమైనదో చెప్పాలి. దేని నుండి, తస్మాత్ పూర్వోక్తాత్. తస్మాత్ అంటే ఇక్కడ పంచమి దాని నుండి అంటే దేని నుండి, అంటే దాని నుండి అంటే ముందు చెప్పిన దాని, ముందు శ్లోకంలో చెప్పిన దాని నుండి, ముందు శ్లోకంలో చెప్పిన భూత్వా ప్రళీయతే భూత్వా ప్రభవతి, దానికంటే భిన్నమైనది. తు శబ్దః అక్షరస్య వివక్షితస్య అవ్యక్తాత్ వైలక్షణ్య విశేషణార్థః. ఆ తూ శబ్దము అని పెట్టారు కదా, తూ వచ్చిందిగా, తూ అంటే బట్ అని. బట్ అంటే ముందు చెప్పిన దానికంటే విపరీతమైనది చెప్పినప్పుడు తూ పెడతారు మధ్యలో. సంస్కృతం చాలాసార్లు చెప్పుకున్నాం, తూ ఎక్కడైనా వస్తే అది సెంటెన్స్ ముందులో పెట్టుకుంటే బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ అని అర్థం. సో ఆన్ ది అదర్ హ్యాండ్ ఎందుకు వాడారు తూ శబ్దము అంటే, అక్షరస్య వివక్షితస్య అవ్యక్తాత్ వైలక్షణ్య విశేషణార్థం. ఈ అక్షర పరబ్రహ్మ అనే తత్వం ఏదైతే ఉన్నదో మన ఆత్మస్వరూపము, అది అవ్యక్తమైనటువంటి అవిద్య కంటే విలక్షణమైనది. అంటే అవిద్య ఆర్ మాయాశక్తి ఆర్ ప్రకృతి, 3 పేర్లు ఉన్నాయి, 3 ఒకటే. సాంఖ్యులు దాన్ని అవ్యక్తము అన్నారు. ఆ అవ్యక్తమునే వేదాంతములో మాయాశక్తి అన్నారు. 2 ఒకటే. ఆ అవ్యక్తమైనటువంటి మాయాశక్తి ఆరు ప్రకృతి అని కూడా పేరు. సాంఖ్యులు దానికి ప్రకృతి అని అవ్యక్తం అని 2 పేర్లు వాడారు సాంఖ్యశాస్త్రంలో. దాన్నే అవిద్య అని కూడా అన్నారు ఇక్కడ. ఆ అవ్యక్తమైనటువంటి అవిద్య కంటే భిన్నమైనది. సాంఖ్యశాస్త్రంలో కూడా పురుషుడు ప్రకృతి, ప్రకృతి. పురుష అంటే చైతన్యము, ప్రకృతి అంటే సృష్టి, ఆ సృష్టిలో ఉండే చైతన్యము. 2 విలక్షణమైనవి, ఒకదానికొకటి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగినవి, అది విలక్షణము. సో అవ్యక్తము కంటే విలక్షణమైనదని సూచించుటకు అక్కడ తు శబ్దము వాడినారు. భావ అక్షరాఖ్యం పరం బ్రహ్మ
అక్కడ భావ అంటే ఈ అక్షరము చేత అక్షరం అనే పదము చేత సూచింపబడుతున్నటువంటి పరబ్రహ్మ. వ్యతిరిక్తత్వే సత్యపి సాలక్షణ్య ప్రసంగ అస్తితి తత్ వినివృత్త్యర్థమాహ అన్యః ఇది. అయితే అన్యః అని చెప్పాలి. అంటే దేనికంటే భిన్నమైనది? అవ్యక్తమైనటువంటి అవిద్య కంటే భిన్నమైనది. ఎందుకంటే పరమాత్మ కూడా అవ్యక్తమే, అవిద్య కూడా అవ్యక్తమే. ఆ రెండిటికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామేమో అని. రెండు అవ్యక్తములు ఒకటే అంటే సాంఖ్య టేబుల్ గుర్తున్నా కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం. పురుష ప్రకృతి 25 తత్వాలు చెప్పారు. ఆ 25 తత్వాల్లో పురుష చైతన్యం ఒకటి. ప్రకృతి నుండి ఆ ప్రకృతి లేక అవ్యక్తము, దాని నుండి ఇంకో 23 తత్వములు వస్తాయి. ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము, వాటి వరకు మొత్తం 23 తత్వాలు ఒక చార్ట్ ఉంటుంది. అవన్నీ కూడా అవ్యక్తమైనటువంటి ఆ ప్రకృతి నుంచి పుట్టుకుని వస్తాయి. అక్కడి నుంచి మహత్తు నుంచి అహంకారం నుంచి మనస్సు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అలాగే తన్మాత్రములు, పృథివీ, అప్పు, తేజస్సు, ఆ 5 పంచమహాభూతముల యొక్క తన్మాత్రములు, వాటి పంచభూతములు. అది వరుస సృష్టి యొక్క క్రమము. ఆ క్రమంలో 2 అవ్యక్తములు ఉన్నాయి. ఒక అవ్యక్తము జడము ప్రకృతి, ఇంకొక అవ్యక్తము చైతన్యం. 2 అవ్యక్తములే. 2 అవ్యక్తము అంటే అవి 2 కంటికి కనిపించవు, ఇంద్రియములకు అందవు, కానీ 2 అవ్యక్తములే. కానీ రెండిటికి తేడా ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకని అక్కడ తూ శబ్దము వాడి ఆ కన్ఫ్యూజన్ ని నిర్మూలించడానికని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతు అనే శబ్దంతో. తూ అన్యః, ఆన్ ది అదర్ హ్యాండ్ దట్ విచ్ ఇస్ డిఫరెంట్ అని చెప్పడం. అన్యః ఇది. అన్యః విలక్షణః. అన్యః అంటే విలక్షణ. సాలక్షణ్యం లేదు. సాలక్షణ్యం అని కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. చైతన్యము జడము 2 అవ్యక్తములే. జడ పదార్థమైనటువంటి మాయాశక్తి లేక అవిద్య లేక అవ్యక్తము, అదే చైతన్యం, అవ్యక్తమైనటువంటి చైతన్యం. రెండుట్లోనూ కూడా ఆ అవ్యక్తం అనే పదము వాడబడుతున్నది. సో 2 ఈక్వల్ క్యారెక్టరిస్టిక్స్ కలిగిన అనుకుంటామేమో. సాలక్షణ్యం లేదు. సాలక్షణ్యం యొక్క ప్రసంగం రావచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అది విలక్షణమైనది అని చెప్పుటకు అన్యః విలక్షణ. సచ అవ్యక్త అనింద్రియ గోచర. అవ్యక్త అంటే అనింద్రియ గోచర, చెప్పు, ఇంద్రియమునకు గోచరము కానిది. పరహ తస్మాత్ ఇత్యుక్తం. అందుకు ఆ అవ్యక్తమైనటువంటి అంటే ఇంద్రియము గోచరము కానటువంటి అవిద్య కంటే చైతన్యము విలక్షణమైనది. కస్మాత్ పునఃపరః పూర్వోక్తాత్ భూతగ్రామ బీజభూతాత్ అవిద్యా లక్షణాత్ అవ్యక్తాత్. ఆల్రెడీ ముందు చెప్పినటువంటి భూతగ్రామము ఏదైతే భూత్వా ప్రళీయతే అని చెప్పారో, ఆ భూతగ్రామము మళ్ళీ పుట్టుటకు బీజము అవ్యక్తమైనటువంటి అవిద్య. అంతే కదా. అవ్యక్తమైనటువంటి నేను ఫలానా అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ పుట్టడానికి కారణం అవుతుంది. మనం మళ్ళీ పుడుతున్నాము అంటే మనలో నేను ఫలానా అనేటటువంటి ఆ అభిమానము ఉన్నది. ఆ అభిమానమే మళ్ళీ పుట్టడానికి కారణము. నేను ఫలానా, నేను కర్తను అనుకుంటే మరి ఆ కర్మలు చేసిన కర్మల యొక్క ఫలములు పొందడానికి మళ్ళీ పుడుతూ ఉండాలి. నో చాయిస్. సో దానికి బీజభూతమైనటువంటి అవ్యక్తము కంటే మన ఆత్మస్వరూపము భిన్నమైనది. సనాతన చిరంతన. సనాతన అంటే చిరంతనము అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం, ఎప్పుడూ ఫ్రెష్, అది సనాతన. యహసహ భావ. ఏదైతే ఆ సనాతనమైనటువంటి ఉనికి, తెలివి ఉన్నదో అది సర్వేషు భూతేషు బ్రహ్మాదిషు నశ్యత్సు. బ్రహ్మ నుండి చిన్న గడ్డిపూస వరకు ఉన్న భూతములు, చరాచరములైనటువంటి జీవులు, వస్తువులు, వాటి అన్నిటి యందు అవి ఎటువంటివి? నశ్యత్సు. అవన్నీ టెంపరరీ. వాటి యందు నా వినశ్యతి. వాటి యందు ఉంటూ మార్పు లేనిది. ద చేంజ్లెస్ ఆస్పెక్ట్ ఇన్ ఆల్ ద చేంజింగ్. అది ఆ పరమాత్మ యొక్క
పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్దేశించాలంటే ఆ విధంగానే చెప్పాలి. ఇంకొక విధంగా అది చెప్పుట కుదరదు. ఇంకే విధంగా చెప్పినా కూడా అది కాలము దేశములతో పరిచ్ఛిన్నమై ఉంటుంది. కాలము దేశముతో పరిచ్ఛిన్నమైనదంటే ఆ పరమాత్మ కూడా పుడుతూ ఉంటాడు, గిడుతూ ఉంటాడు అని చెప్పాల్సి వస్తుంది. కాలము దేశముతో పరిచ్ఛిన్నమైనది అంటే అది మారిపోతూ ఉన్నదని అర్థం. మరి అప్పుడు ఆ తత్వము కూడా పుట్టాలి, గిట్టాలి అని చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పడానికి కుదరదు. అది అక్షర పరబ్రహ్మ యొక్క నిర్దేశం. చదువుదాం శ్లోకము. పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఓకే, అవతారికేం లేదు. సో అవ్యక్తః అక్షరః ఇత్యుక్తః తం ఆహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ పరమం మమ. అదే టాపిక్ ని ఈ 2 శ్లోకాలకి కూడా అక్షర ఉపనిషత్ అని పేరు. ఆ అక్షర పరబ్రహ్మ యొక్క స్వరూపమును నిర్దేశించే శ్లోకములు. అదే కంటిన్యూ చేసి కంక్లూడ్ అవుతోంది. అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః తం ఆహుః పరమాం గతిం. ఈ అవ్యక్తమైన అని చెప్పబడుతున్న ఏదైతే ఉందో దానినే పరమాం గతిం అని కూడా అంటారు. అదే పరమమైనటువంటి ధామము. అదే అల్టిమేట్ రెఫ్యూజ్, అల్టిమేట్ ప్లేస్, ఆర్ అదే సైకలాజికల్ ఫ్రీడమ్ అంటే అని వాళ్ళు అని చెప్పటం భావం. ఈ అక్షరము అని చెప్పి దేన్నైతే నిర్దేశిస్తున్నారో అదే సైకలాజికల్ ఫ్రీడమ్. యం ప్రాప్యన నివర్తంతే. ఒకసారి ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ అనే స్టేట్కి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. సైకలాజికల్ ఫ్రీ అంటే ఒక ఐడెంటిఫికేషన్ నుండి ఫ్రీ. నేను ఫలానా అనే ఐడెంటిఫికేషన్ లేదు. నిర్విశేషము కదా ఆత్మస్వరూపం. మరి నిజమైనటువంటి స్వరూపం అంటే రియల్ నేచర్ ఏదైతే ఉందో అది బియాండ్ ఎనీ క్వాలిఫికేషన్, అది నిర్విశేషము. సో అది నిర్విశేషమైనటువంటి ఆ ఆ పరబ్రహ్మ అది ఏ పరమాం గతి. యం ప్రాప్యన నివర్తంతే, దేనిని పొంది మళ్ళీ పుట్టుటో ఉండదో. తత్ ధామ పరమం మమ, అదే నా యొక్క పరమమైనటువంటి ధామము చెప్తారు. తద్విష్ణో పరమం పదం అని వేదమంత్రాలు సూచిస్తాయి, ఉపనిషత్తు సూచిస్తుంది. ఆ పరమమైనటువంటి పదము, ఆ పరమ పదమునకే విష్ణువు అని పేరు వేదాంతములో. ఆ విష్ణువు యొక్క పరమ పదము, ఆ పరమ పదము అదే నా పరమ పదము అంటున్నాడు. ఏమిటి నా పరమ పదము? ఆ అక్షరమైనటువంటి పరబ్రహ్మయే నా పరమ పదము. దేనినైతే పొంది మళ్ళీ తిరిగి వచ్చుట అనేది ఉండదు. చదువుదాం భాష్యము. యః అసౌ అవ్యక్తః, ఏదైతే ఈ అవ్యక్తం ఉన్నదో, అంటే ముందు శ్లోకంలో చెప్తున్నటువంటి అవ్యక్తం ఏదైతే ఉన్నదో, అక్షరః ఇది ఉక్తః, అక్షరః అని ఏదైతే సూచింపబడుతున్నదో, చెప్పబడుతున్నావో, తమేవ ఆహుః అక్షర సంజ్ఞకం అవ్యక్తం భావం ఆహుః. సో తమాహుః అంటే దానినే అక్షర సంజ్ఞకము, అవ్యక్తము, భావము అని సూచిస్తున్నారు. పరమాం ప్రకృష్టాం గతిం
అదే పరమగతి. పరమగతి అంటే ప్రకృష్టమైనటువంటి గతి. యం పరం భావం ప్రాప్య, ఏ పరమభావంనైతే పొంది, అంటే ప్రాప్య అంటే గత్వా, నా నివర్తంతే, మళ్ళీ తిరిగి వచ్చుట అనేది ఉండదు. అది తద్ధామ, తత్స్థానం, ఆ స్థానం అంటే ఆ ఆ గమ్యస్థానము, అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్. ఇక్కడ గమ్యస్థానము అంటే బయట విడిగా పొందేది కాదు, జ్ఞానము రూపంతో పొందేటటువంటి గమ్యస్థానము. వేదాంతంలో మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ పొందడము అంటే తెలుసుకొనుటయే పొందడం. సో జ్ఞాన రూపముగా తెలుసుకునేది ఎప్పుడు కూడా లోపలే ఉంటుంది. జ్ఞానంతో తెలుసుకునేది ఎప్పుడు బయట ఉండదు. జ్ఞానంతో తెలుసుకునేది ఎప్పుడు కూడా లోపలనే ఉంటుంది. బయట ఉండేది కంటికి కనిపిస్తుంది. కంటికి కనిపించకుండా అవ్యక్తమై కేవలము జ్ఞానము యొక్క రూపంతో తెలుసుకునేది కూడా ఎప్పుడు తెలుసుకునేది అయితే ఎప్పుడు బయట ఉన్నది ఎప్పుడు లోపలనే ఉంటుంది. లోపల ఉన్నదే జ్ఞానంతో తెలుసుకోగలం. బయట ఉన్నదే కంటికి కనిపిస్తుంది, ఇంద్రియానికి కనిపిస్తుంది. బయట ఉంటే, విడిగా ఉంటే, కాలము దేశము చేత పరిచ్ఛిన్నమై ఉన్న ఆబ్జెక్ట్ ఒకటి ఉంటే దాన్ని మనము ఇంద్రియముల యొక్క శక్తితో తెలుసుకోవచ్చు. ఏదైతే లోపల ఉంటుందో అది అది కేవలము జ్ఞాన స్వరూపముగానే తెలుసుకోగలము. సో అది తత్ ధామ స్థానం పరమం ప్రకృష్టం. అది పరమం ప్రకృష్టం అంటే మమ విష్ణోః పరమం పదం ఇత్యర్థః. అదే ఆ విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. ఆ తత్వము యొక్క పరమమైనటువంటి ధామము, పరమమైనటువంటి గమ్యస్థానము అని దాని అర్థం. ఎన్నో పురాణాల్లో ఎన్నో కథలు ఉంటాయి ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఎన్నో కథలు ఉంటాయి. ఆ విష్ణువు గురించి వెతుక్కుంటూ వెళ్తే ఆ విష్ణువు తన హృదయంలోనే దాంకున్నాడు అన్నటువంటి కథలు బోల్డ్ చోట్ల వస్తాయి పురాణాల్లో. ఆ కథలన్నిటికీలోనూ చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ ఇది. ఈ ప్రిన్సిపల్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాలుగా పురాణాల్లో సేమ్ ప్రిన్సిపల్ ఎన్నో రకములైనటువంటి కథల్లో ఈ ప్రిన్సిపల్ మనకి కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ తెలిస్తే ఇది కనిపిస్తుంది ఆ కథలో. ఈ ప్రిన్సిపల్ తెలియకపోతే ఆ కథ కథగానే మిగిలిపోతుంది. అది అందుకనే భగవద్గీత కొద్దిగా చదివి అప్పుడు మనం భాగవతం చదువుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి కొంతవరకు ఇప్పుడు ఆల్రెడీ ఏడాదిన్నర మట్టి ఈ మాటలన్నీ వింటున్నారు కదా. ఇప్పుడు భాగవతం పుస్తకం తీసి ఆ కథలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ కథల వెనక ఈ ప్రిన్సిపల్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు దాకా మనం చదివినవన్నీ ఆ భాగవతం యొక్క ప్రతి కథలోనూ ఈ ప్రిన్సిపల్స్ అలా కనిపిస్తూ ఉంటాయి వెనకాల. ఓహో, ఇది ఇక్కడ చెప్తున్నటువంటి మాట అక్కడ కథ రూపంలో చాలా చక్కని ఒక క్యాన్వాస్ లో పెయింట్ చేయబడినది అని తెలుస్తూ ఉంటుంది. అది ఈ శ్లోకాలు చదువుకోవడంలో ఉన్నటువంటి ఉపయోగం. అది చదువుదాము. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.